పూర్వం బృందావనం అనే అందమైన గ్రామంలో కృష్ణుడు అనే చిన్ని చిలిపి బాలుడు నివసిస్తుండేవాడు. అతని మెరిసే కళ్ళుతో చిరునవ్వుతో ఉండేవాడు. కృష్ణుడికి రోజంతా ఆడుకోవడం ఇష్టం. కృష్ణుడికి వెన్నంటే కూడా చాలా ఇష్టం. అతడు ఇళ్లల్లో చొరబడి కొండలు ఎక్కి రుచికరమైన వెన్న మరియు పెరుగు తినేవాడు. ఒక ఎండమామి ఉదయం కృష్ణుడి తల్లి యశోద వెన్న చిలుకుతూ ఉండగా కడకడా అంటూ ఆమె కడియం సంతోషకరమైన శబ్దం చేస్తుంది. కృష్ణుడు తన చిన్ని పాదాలతో చప్పుడు చేయకుండా వంటగదిలోకి వచ్చాడు. వెన్న అంటూ నవ్వుతూ కుండలో చేతులు పెట్టి పెద్ద పెద్ద ముద్దలు తిన్నాడు. తింటూ ఉండగా ఆ కుండ పగిలి పెద్ద శబ్దం వచ్చింది. శబ్దం విని యశోద పరిగెత్తుకు వచ్చింది. కృష్ణ అంటూ కఠినంగా చూడడానికి ప్రయత్నించింది. కానీ కృష్ణుడు ముఖంపై ఆ చిరునవ్వుని వెన్నని చూసి హృదయం కరిగిపోయింది. చిలిపి బాలుడా, నీవు నా కుండను పగలగొట్టావు. నువ్వు పారిపోకుండా నిన్ను కట్టివేస్తాను అని అంది. కృష్ణుడు వెంటనే నవ్వుతూ బయటికి పరిగెత్తాడు. యశోద అతడి వెంటే పరిగెట్టింది. ఆమె ఒక పొడవైన తాడుని తీసుకుని, ఇప్పుడు నిలబడు చిన్నివాడా అని అంది. ఆమె కృష్ణుడు కడుపుకి తాడు కట్టడానికి ప్రయత్నించింది. కానీ ఆ తాడు చిన్నగా ఉంది. అది 2 వేళ్ళకు మాత్రమే చిన్నగా ఉంది. యశోద మరొక తాడు తెచ్చి మొదటి తాడుతో కలిపి మళ్ళీ ప్రయత్నించింది. కానీ ఏమిటో రెండో తాడు కూడా చిన్నగానే ఉంది. అది 2 వేళ్ళకు మాత్రమే చిన్నగా ఉంది. కృష్ణుడు నవ్వుతూ నాట్యం చేస్తున్నాడు. అతడి నెమలి ఈగ ఊగుతూ ఉంది. యశోద మరిన్ని తాళ్లు జోడించి ప్రయత్నిస్తూనే ఉంది. కానీ ప్రతిసారి తాడు కొంచెం చిన్నగానే ఉంది. ఆమె అలసిపోయింది. ఆమె నుదుటి మీద చిన్న చిన్న చెమట బిందువులు కనిపించాయి. కృష్ణుడు తన కష్టపడుతున్న తల్లిని చూసి చాలా బాధపడ్డాడు. అయ్యో, మా అమ్మ ఎంత కష్టపడుతుంది, మా అమ్మని కష్టపెట్టకూడదు అని అనుకున్నాడు. వెంటనే మాయాజాలంగా యశోద కట్టిన తదుపరి తాడు సరిగ్గా సరిపోయింది. ఆమె కృష్ణుని కడుపుకు తాడు చుట్టి ఒక పెద్ద చెక్క రోలుకి కట్టేసింది. ఇక్కడే ఉండు అని నవ్వుతుంది. ఇప్పుడు నా పని పూర్తయ్యే వరకు ఎక్కడికి వెళ్ళవద్దు అని చెప్పింది. కానీ కృష్ణుడు చిలిపితనం ఆపలేదు. రోలు కట్టిన స్థితిలో అతను 2 పెద్ద చెట్ల మధ్యలో దూరాడు. రోలు అక్కడ చిక్కుకుంది. కృష్ణుడు కొంచెం లాగగానే చెట్లు కూలిపోయాయి. అక్కడి నుండి 2 మెరిసే జీవులు బయటకు వచ్చి కృష్ణుడు వారిని విడిపించినందుకు కృతజ్ఞతలు చెప్పాయి. యశోద ఆశ్చర్యంతో బయటికి పరిగెత్తుకు వచ్చి కృష్ణుడు తాడు విప్పింది. ఆమె అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. ఓ నా చిలిపి బాలుడా, నీవు ఆశ్చర్యంతో నిండి ఉన్నావు అని అంది. కృష్ణుడు తన మాయాజాలమైన చిరునవ్వుని నవ్వాడు.